ఏంది నాగార్జున గారు, మరి ఇమానుల్ గారు మరి 4th ప్లేస్ ఏందండి? ఇమానుల్ ఎంత బాగా ఆడారండి, ఎంత ఎఫర్ట్ పెట్టారు. ప్రతి వీకెండ్ వచ్చిన ప్రతి వారం మీరు వచ్చి అసలు ఇమానుల్ లేకపోతే బిగ్ బాసే లేదని మీరు ఎన్నిసార్లు మాట్లాడారు. ఇదేనండి మరి దారుణం. కాకపోతే గొడవ పడుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయటం, సంజన గారు చేసి చికాకులకి ఆమెను ఓదార్చటము. గేమ్స్ అద్భుతమైన గేమ్స్ ఆడారు. ఎవరండి అంతగానమే ఎఫర్ట్ పెట్టింది? ఎవరున్నారు అందులోని? ఇప్పుడు గెలిచిన పర్సన్ని ఇంకొకరిని నేను కించపరచట్లేదు, ఏమనట్లేదు. కానీ ఇమానుల్ గారు అంత గేమ్ ఎవరు ఆడారు? ఒకటి, ఇమానుల్ గారు ఎంటర్టైన్ ఎంత అద్భుతంగా చేశారండి. అందులో ఎవరు చేశారండి ఎంటర్టైన్? ఒక్కరి పేరు చెప్పండి, ఎవరు చేశారు ఎంటర్టైన్? ఎంత అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. మొన్న మధ్య రోహిణి గారు డైలాగ్ ఆడారు, అలాంటి వాళ్ళు కప్పులు ఎక్స్పెక్ట్ చేయకూడదురా అని చెప్పేసి అన్నారు. అంటే అది నిజమేనా? అంటే కంపెనీలకి కప్పులు ఎవరా? ఏందండి మరి దారుణం. కాకపోతే ఇది కరెక్ట్ కాదు, అసలు ఇది కరెక్ట్ కానే కాదు. అసలు ఎంత కష్టపడ్డాడండి. మరి 4th ప్లేసా? నామినేషన్ లేరనే, నామినేషన్ వేసే అవకాశం వాళ్ళకి రాలేదు. అతను ఏం చేస్తాడండి, గేమ్స్ ఆడాడు, 3 సార్లు క్యాప్టెన్ అయ్యాడండి. ఎవరిని దగ్గర క్యాప్టెన్సీ లాక్కోలేదు కదా, కష్టపడ్డాడు. మరి ఇంకా అయినా స్టార్టింగ్లోని మీరు ఓటింగ్ ఎలా వస్తుందో అది ఏందని చూపించారు కదా. మరి ఇమానుల్ గారిది ఎందుకని మరి స్టార్టింగ్లో ఉన్నంత ఓటింగ్ ఎందుకు లేదు? ఏమైపోయింది ఆ ఓటింగ్? ఇది కరెక్ట్ కాదు సార్. ఇలా అయితే ఆడియన్స్ రారండి, చూడరు, బిగ్ బాస్ చూడరు. నెక్స్ట్ ప్రతి సీజన్లోని ఎవరికో ఒకరికి అన్యాయం చేస్తున్నారు, ఎవరికో ఒకరికి అన్యాయం చేస్తున్నారు. ఒక మంచిగా చేసిందల్లా పల్లవి ప్రశాంత్, అది కూడా పోరాటం చేయబట్టే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. లేకపోతే అతన్ని కూడా గెలిపించే పరిస్థితి కాదు. కష్టం. బిగ్ బాస్ దారుణం అండి అసలు.